హాయ్ అండి. వెల్కమ్ టు అను ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్. ఈ వీడియోలో మీకు ఇప్పుడు నేను మలేషియాలోని జెంటింగ్ ఐలాండ్స్ దగ్గర ఉన్న బుద్ధ టెంపుల్ని చూపిస్తున్నానండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే లైక్ కూడా చేయండి. జెంటింగ్ ఐలాండ్స్ అంతా కూడా ఒక హిల్ స్టేషన్ అండి. ఇక్కడ చాలా కూల్గా ఉంటుంది. అలాగే మేము వెళ్ళినప్పుడు అయితే వర్షం కూడా పడింది. చాలా చలేసింది. మార్నింగ్ 11 ఆ టైంకి ఎంత ఫాగ్ ఉందో మీకు చూపిస్తాను. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ కూడా షాపింగ్ మాల్స్ అండి. అలాగే రిసార్ట్స్, హోటల్స్ కూడా ఇక్కడ చాలా ఉంటాయి. ఈ జెంటింగ్ ఐలాండ్స్ దగ్గరికి వచ్చేవాళ్ళు జనరల్‌గా 1 డే స్టే చేస్తారంటండి. 2 డేస్ స్పెండ్ చేస్తారు. మేమైతే ఓన్లీ 1 డే స్పెండ్ చేసాము. జెంటింగ్ ఐలాండ్స్‌కి వెళ్ళడానికి 2 ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటి గొండల రైడ్, లేదంటే డైరెక్ట్‌గా క్యాబ్‌లో మనం అక్కడికి వెళ్ళిపోవచ్చు. మేమైతే గొండల రైడ్ ఎక్కడం కోసం ఈ స్పాట్‌లో దిగుతున్నామండి. ఇక్కడ కూడా కిందన చూడండి చాలా షాపింగ్ ఉంటుంది. అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ ఉంటాయి. కౌలాలంపూర్ సిటీ సెంట్రల్ నుండి జెంటింగ్ ఐలాండ్స్‌కి 54 కిలోమీటర్స్ డిస్టెన్స్ అండి. టైం అయితే మనకి 1 అవర్ నుండి 1 ½ అవర్ వరకు టైం పడుతుంది. అంటే అక్కడ ఉండే ట్రాఫిక్‌ని బట్టి ఉంటుంది. అలాగే మనకి కౌలాలంపూర్ సిటీ సెంట్రల్ నుండి జెంటింగ్ ఐలాండ్స్‌కి వెళ్ళడానికి బస్ ఉంటుంది. బస్‌లో వెళ్ళాలనుకునే వాళ్ళు బస్‌లో వెళ్ళొచ్చండి. లేదంటే గ్రాబ్ బుక్ చేసుకొని మనం వెళ్ళొచ్చు. ఈ క్రౌడ్ చూసారా? ఈ క్రౌడ్ అంతా కూడా గొండల రైడ్ కోసం వెయిట్ చేస్తున్నారండి. ఇదంతా కూడా జెంటింగ్ స్కైవే అండి. అంటే గొండల రైడ్ ఆర్ కేబుల్ కార్ రైడ్. ఈ కేబుల్ కార్ రైడ్‌కి మనకి టోటల్‌గా 15 మినిట్స్ ఉంటుందండి రైడ్. రైడ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా బావుంటుంది. అలాగే 1 అవర్‌లో మనకి 2000 పీపుల్ వరకు కూడా ఈ కేబుల్ కార్ రైడ్‌తో మనకి జెంటింగ్ ఐలాండ్స్‌కి తీసుకెళ్తారు. ఒక్కొక్క గొండలాలో 8 ప్యాసింజర్స్ పడతారండి. చూడండి ఇప్పుడు వచ్చింది కదా! వీటిలో ఒక్కొక్క దాంట్లో కూడా 8 మెంబర్స్ కూర్చోవచ్చు. చూడండి ఇప్పుడు మేము కూడా ఎక్కుతున్నాము గొండల రైడ్. ఒకవైపు 4 మెంబర్స్, మరోవైపు 4 మెంబర్స్, అలా 8 మెంబర్స్ కూర్చోవచ్చండి ఒక దాంట్లో. మన ఇండియాలో కూడా చాలా చోట్ల ఉందండి గొండల రైడ్. ఈ గొండల రైడ్స్‌లో కూడా మనకి 2 ఆప్షన్స్ ఉంటాయండి. చూడండి అక్కడ బ్లూ కలర్‌లో ఒకటి, మెరూన్ కలర్‌లో ఒకటి ఉంది కదా! వాటి కాస్ట్ కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. వీటి డీటెయిల్స్ అన్నీ కూడా నేను డీటెయిల్‌గా జెంటింగ్ ఐలాండ్స్ అనే వీడియో మరొకటి చేస్తాను. అందులో ఇంకా డీటెయిల్‌గా చెప్తానండి. ఇప్పుడైతే మేము రావాలనుకున్న మా స్టేషన్ వచ్చేసింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! చిన్స్వి కేవ్స్ టెంపుల్ అండి. ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాము. ఈ జెంటింగ్ ఐలాండ్స్‌కి వెళ్ళే దారిలో మధ్యలో మనకి ఇక్కడ ఫ్రీ స్టాప్ ఇస్తారండి. ఇదంతా మనం చూసిన తర్వాత మళ్ళీ మన టికెట్ జాగ్రత్తగా ఉంచుకోవాలి. మళ్ళీ సేమ్ ప్లేస్‌కి వస్తే మళ్ళీ ఇక్కడ గొండల రైడ్ ఎక్కి మనం జెంటింగ్ ఐలాండ్స్‌కి వెళ్ళిపోవచ్చు. ఆ స్టేషన్ నుండి మనం టెంపుల్‌కి వెళ్ళడానికి చాలా ఎస్కలేటర్స్ ఉంటాయండి. 8-10 ఎస్కలేటర్స్ వరకు ఉంటాయి. ఈ ఎస్కలేటర్స్ అన్నీ దిగి వెళ్ళిన తర్వాత మనకి టెంపుల్ వస్తుంది. చూడండి ఫాగ్ ఎలా ఉందో. నేను మీకు చెప్పాను కదా చాలా ఫాగ్ ఉంటుందని. అసలు అక్కడ ఏముందో కూడా మనకి కనపడట్లేదండి. ఇక్కడ నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నది ఇప్పుడు మనం వచ్చిన ఈ ప్లేస్‌లో ఏవేవి ఎక్కడుంటాయి అన్నది టోటల్ డీటెయిల్‌గా ఇక్కడ ఉంటుందండి. ఈ టెంపుల్ మ్యాప్ కూడా అంతా ఉంటుందండి. మ్యాప్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి చూడండి. మీరు వెళ్ళేటప్పుడు ఆన్ ది వే మీకు ఇది కనిపిస్తుంది. ఇది ఒక ఫోటో తీసుకొని వెళ్తే మీరు ఎక్కడెక్కడికి వెళ్ళాలన్నది ఈజీగా తెలుస్తుంది. ఇక్కడ చూడండి మీకు ఒక టెంపుల్ చూపిస్తున్నాను చూడండి. కనిపిస్తుందా? ఈ ఫాగ్‌లో అసలు ఏం కనపడట్లేదు కదా! ఇప్పుడు ఇలా చూడండి. తర్వాత మళ్ళీ ఫాగ్ పోయిన తర్వాత కూడా ఎలా ఉంటుందో మీకు ఈ టెంపుల్ చూపిస్తాను. ఇప్పుడు కొంచెం ఫాగ్ తగ్గింది చూడండి. అయినా కూడా ఇంకా క్లారిటీగా లేదు కదా! నేను మళ్ళీ చూపిస్తానండి. ఫుల్ ఫాగ్ అంతా క్లియర్ అయిన తర్వాత ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న ఈ స్టాచ్యూ ఈ టెంపుల్ అలాగే జెంటింగ్ ఐలాండ్స్ ఫౌండర్ అండి. అతని పేరు లిమ్ గో టాంగ్ అండి. ఈయన ఈ టెంపుల్ కోసం టోటల్‌గా 28 ఎకరాలని విరాళంగా ఇచ్చారండి. ఆ పైన చూడండి ఒక బుద్ధ స్టాచ్యూ ఉంది. టోటల్ ఫాగ్‌తో ఉంది కదా! ఆ పైకి కూడా వెళ్దాము. ఆ పైన కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. చూడండి టోటల్ ఏరియా అంతా ఎలా ఉందో. ఫుల్ ఫాగ్‌తో ఉంది. చాలా బాగుందండి ఫాగ్‌తో ఉండడం. అలాగే ఫాగ్ క్లియర్ అయిన తర్వాత కూడా చాలా బాగుంది. మేము 2 విధాలుగా కూడా బాగా ఎంజాయ్ చేసాము. విత్ ఫాగ్, వితౌట్ ఫాగ్ చూసాము. చాలా హ్యాపీ అనిపించిందండి. మీకు కూడా ఈ టోటల్ ప్లేస్‌ని విత్ ఫాగ్, వితౌట్ ఫాగ్ చూపిస్తానండి.
ఇప్పుడు ఫాగ్ క్లియర్ అయిన తర్వాత చూడండి ఎలా ఉందో. ఇక్కడ మీరు ఇక్కడ చూస్తున్నది ఒక పెద్ద బాల్ లా ఉంది కదండి, అది బాల్ కాదండి. యాక్చువల్గా అక్కడ చైనీస్ లాంగ్వేజ్ లో రాసుంటే దాన్ని డీకోడ్ చేసి చూసాము. అది ఒక పర్ల్ అంటండి. గ్రీన్ కలర్ లో ఉంది, చాలా బాగుంది. ఇక్కడ కొన్ని స్టాచ్యూస్ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో ఉన్నాయి. చూద్దాం పదండి. ఇక్కడ చూడండి, మన శ్రీకృష్ణుడి లాగే ఫ్లూట్ పట్టుకొని కూర్చున్నారు. అలాగే ఇక్కడ కొంతమంది ఏదో సమ్ గేమ్ ఆడుతున్నట్టుగా కూర్చున్నారు. అలాగే ఒకరి చేతిలో బుక్ ఉంది చూడండి, దాని మీద అయితే ఆక్యుపంచర్ లోగో ఉంది. చైనా అంతా కూడా ఆక్యుప్రెషరే కదండి ఎక్కువగా యూస్ చేసేది, అందుకే ఆ బుక్ మీద ఆక్యుపంచర్ లోగో పెట్టారు. ఇక్కడ చూడండి, ఈ ఫాగ్ లో మీకు ఏం కనిపిస్తుంది? వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్ అండి ఇక్కడ ఈ టెంపుల్లో. చూడండి, కనిపిస్తుందా క్లియర్ గా? జైంట్ బుద్ధ అండి, చాలా బాగుందండి. అసలు అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది, అంత బాగుంది. మనమైతే చాలా మూవీస్ లో చూస్తూ ఉంటాం, ఫాగ్ లో చూపిస్తారు. ఆ ఫాగ్ లో చూపించినప్పుడు చాలా బాగుంది అనిపిస్తుంది. సేమ్ అదే ఫీల్ వచ్చిందండి ఇక్కడ కూడా. ఈ ఫాగ్ లో ఇలా చూస్తే అసలు చాలా బాగుంది. మీకు ఫాగ్ క్లియర్ అయిన తర్వాత కూడా చూపిస్తాను. ఇప్పుడు జూమ్ చేస్తున్నాను చూడండి, దగ్గరగా చూపిస్తున్నాను. ఇక్కడ కొన్ని ధూప్ స్టిక్స్ పెడతారండి, అవి మనం తీసి ఇలా వెలిగించి అక్కడ పెట్టచ్చు. మా పిల్లలు కూడా అలాగే చేశారు. దీని లోపలికి వెళ్దామండి, ఏముందో చూద్దాము. జస్ట్ ఒక హాల్ లా ఉంది అంతే, ఏం లేదు అక్కడ. ఇప్పుడు చూడండి, ఫాగ్ క్లియర్ అయింది. మా వెనక ఆ టెంపుల్ చూడండి, మొత్తం ఈ ప్లేస్ అంతా చూడండి. ఇప్పుడు ఫాగ్ క్లియర్ అయిన తర్వాత ఎంత క్లారిటీగా ఎంత బాగుందో. ఆ పైన బుద్ధ దగ్గర కూడా ఫాగ్ అంతా క్లియర్ అయింది చూడండి. ఇక్కడ నుండి చూడండి, మీకు రెండు బుద్ధ విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి కదా. పైన నించొని ఉన్న బుద్ధుడి విగ్రహం, కింద కూర్చున్న జైంట్ బుద్ధ విగ్రహం అండి. ఇప్పుడు చూడండి, ఫాగ్ మొత్తం క్లియర్ అయిపోయింది, చూసారు కదా. ఆ ట్రీస్ దగ్గర కూడా అంతా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, మీకు బుద్ధుడు ఎంత బాగా కనిపిస్తాడో, ఎంత బాగుంటుందో చూడండి, చాలా బాగుంది కదా. 4600 feet అబౌవ్ సీ లెవెల్లో ఉన్నాం ఇక్కడ మేము. అలాగే ఇక్కడ టెంపరేచర్ అయితే 14 degrees to 25 degrees వరకు ఉంటుంది. ఇక్కడ ఇలా డిఫరెంట్ స్టైల్స్లో చాలా స్టాచ్యూస్ ఉన్నాయి. వీటి మీనింగ్ అయితే నాకు తెలీదు, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ స్టెప్స్ దిగి మనం కిందకి వెళ్తే మనకి టెంపుల్ వస్తుంది. ఆ స్టెప్స్ దిగి మనం కిందకి వెళ్ళి ఏముందో చూద్దాము. కిందకి దిగిన తర్వాత ఇక్కడ చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి, తినడానికి కూడా ఉన్నాయి. అలాగే పెద్ద పెద్ద రెస్టారెంట్స్ అయితే ఏం కాదు, చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. ఈ 28 acres లో ఈ టోటల్ టెంపుల్ని మొత్తాన్ని కట్టడానికి 18 years టైం పట్టింది. అలాగే ఇక్కడ మోడర్న్ మిషనరీని ఏది కూడా యూస్ చేయడానికి అవ్వలేదు. ఫండమెంటల్ వర్క్స్ లాంటి పైలింగ్ వర్క్ కూడా వీళ్ళు మాన్యువల్గా చేసుకోవాల్సి వచ్చిందండి. చాలామంది
కార్మికులను పెట్టి మాన్యువల్గా వర్క్ చేయించారు. మోడర్న్ మెషినరీని వాడలేదు. ఇక్కడ అన్నీ కూడా ఆక్యుప్రెషర్కి సంబంధించినవన్నీ ఉన్నాయి. చూసారు కదా, ఆ చెప్పల్స్ కూడా ఆక్యుప్రెషర్ చెప్పల్స్, అలాగే ఆక్యుప్రెషర్ రిలేటెడ్ చైన్స్, బ్రేస్లెట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ కూడా ఏం తిందామన్నా అంత నాన్ వెజ్ ఉంది. ఫైనల్గా మాకు ఇక్కడ తినడానికి చిప్స్, స్వీట్ కార్న్ దొరికాయి. ఇక్కడ చూడండి, ఆ పైన ఆ ఏరియా అంతా చూడండి ఒకసారి. అక్కడ నుండే మీకు ఇందాక నేను టెంపుల్ని చూపించాను. ఇప్పుడు కింద నుండి ఆ టెంపుల్ దగ్గర నుంచి మీకు ఆ ఏరియాని చూపిస్తున్నాను. చూడండి, ఇందాక మీకు ఫాగ్లో చూపించాను ఆ టెంపుల్. కిందకు వచ్చాము, ఇంకా ఫాగ్ ఉంది, ఇంకా ఫాగ్ క్లియర్ అవ్వలేదు. ఆ టెంపుల్ లోపల కూడా వెళ్ళి చూద్దాం ఏముందో. గొండల రైడ్ కాకుండా డైరెక్ట్గా ఓన్ వెహికల్స్లో వచ్చిన వాళ్ళు, లేదంటే గ్రాబ్ బుక్ చేసుకొని వచ్చిన వాళ్ళు అక్కడ పార్కింగ్ చేసుకున్నారండి. చూసారు కదా. ఇప్పుడు ఈ టెంపుల్ లోపలికి వచ్చాము. చూడండి, 3 బుద్ధ విగ్రహాలను పెట్టారు. అలాగే దీని చుట్టూ చూడండి, అలాగా అక్కడక్కడ దీపాలు అవి పెట్టారు. లోపలంతా ఈ విధంగా ఉంది, దీపాలు అవి వెలిగించున్నాయి. ఆ టెంపుల్ చూస్తాం కదండి, ఇక్కడ స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ ఎక్కి ఈ విధంగా పైకి వచ్చాము. ఇక్కడ నుండి మనం ఇంకా పైకి వెళ్దాము. ఇందాక ఒక బుద్ధ విగ్రహాన్ని పైన చూపించాను కదా, ఆ పైకి వెళ్దామండి ఇప్పుడు. పదండి. అక్కడ కనిపిస్తుంది కదండి బుద్ధ స్టాచ్యూ, అక్కడికి వెళ్దాం. ఆ పైనంతా కనిపిస్తుంది కదా, అక్కడికే వెళ్దాం ఇప్పుడు. ఫాగ్ క్లియర్ అయిన తర్వాత టెంపుల్ చూడండి, బాగుంది కదా. స్టెప్స్ ఎక్కి ఈ విధంగా వెళ్ళాలి. ఆన్ ది వే మనకి ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ ఉంది. కిందనంతా చూసాం కదా, ఇప్పుడు పైనుండి చూడండి వ్యూ. ఫాగ్ అంతా క్లియర్ అయ్యాక ఆ టెంపుల్ చూసారు కదా, చాలా బాగుంది. ఈ పైన అంతా డిఫరెంట్ స్టాచ్యూస్ ఉన్నాయి చూడండి. ఇక్కడ నుండి వ్యూ అయితే చాలా బాగుంది కదా, మాకైతే చాలా బాగా నచ్చింది. కింద నుండి మీకు నించొని ఉన్న బుద్ధ స్టాచ్యూ చూపించాను కదా, అక్కడికి వచ్చేసాం. ఫాగ్ అంతా క్లియర్ అయింది. ఇప్పుడు ఆ టెంపుల్ చూడండి. 28 acres లో ఉన్న చిన్స్వి కేవ్స్ టెంపుల్ చూసేసాము. మళ్ళీ గొండల రైడ్ ఎక్కడైతే మేము దిగామో ఆ స్టేషన్ దగ్గరికి వచ్చేసాము. గొండల రైడ్ ఎక్కి జెంటింగ్ హైలాండ్స్కి వెళ్తున్నాము. ఈ జెంటింగ్ హైలాండ్స్లో ఏముంటుందో చూడడానికి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.